రహస్య ఒప్పందం జరిగిందా? త్వరలోనే ఒకేసారి 40 యుద్ధ విమానాలు భారత్కు రాబోతున్నాయా? అంతర్జాతీయ రిపోర్టులు అవుననే చెబుతున్నాయి. Su-57 అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని అలెగ్జాండర్ మిఖాయేలు ప్రకటించారు. ఇదే సమయంలో భారత్కు Su-57ల సోర్స్ కోడ్ గురించి కూడా రీసెంట్గా రష్యా హామీ ఇచ్చింది. పైగా భారత్కు 40 యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రష్యా అధికారికంగా ప్రకటించింది. ఇవన్నీ చూస్తుంటే భారత్ రష్యా మధ్య Su-57 డీల్ ఫైనల్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఫ్రాన్స్తో చేరుకున్న రఫేల్ డీలు సంగతేంటి? 114 యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఇండియా వెనక్కి తగ్గిందా? సోర్స్ కోడ్ ఇవ్వబోమని మొండికేయడమే అందుకు కారణమా? వాజ్ దిస్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ల కోసం భారత్ వ్యూహం మార్చిందా? రాఫెల్ను పక్కన పెట్టి Su-57కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? సోర్స్ కోడ్ కోసమే మోడీ సర్కార్ ప్లాన్ మార్చాల్సి వచ్చిందా? సోర్స్ కోడ్ యుద్ధ విమానాల విషయంలో సోర్స్ కోడ్ అనేది ఆ విమానానికి ప్రాణం పోసే డిజిటల్ మెథడ్ వంటిది. ఆధునిక యుద్ధ విమానాలు కేవలం ఇనుము, అల్యూమినియం ముక్కలు మాత్రమే కాదు, గాలిలో ఎగిరే సూపర్ కంప్యూటర్లు. ఒక యుద్ధ విమానం ఎలా ఎగరాలి, శత్రువును ఎలా గుర్తించాలి, క్షిపణి ఎప్పుడు ప్రయోగించాలి అనేవన్నీ సాఫ్ట్వేర్ ద్వారానే నియంత్రించబడతాయి. ఈ సాఫ్ట్వేర్ వెనుక ఉండే ప్రోగ్రామింగ్ సూచనలనే సోర్స్ కోడ్ అంటారు. అందుకే యుద్ధ విమానాల కొనుగోలులో సోర్స్ కోడ్ బదిలీ అనేది చాలా కీలకం. విమానాన్ని అమ్మే దేశం దాని సోర్స్ కోడ్ ను కూడా ఇస్తే కొనుగోలు చేసిన దేశానికి పూర్తి సార్వభౌమాధికారం దొరుకుతుంది. ఫ్యూచర్లో కొత్త ఆయుధాలు, సెన్సర్లను విమానానికి అమర్చాలంటే ఈ సోర్స్ కోడ్ అవసరం. అది మన దగ్గర ఉంటే తయారీ దేశం మీద ఆధారపడకుండా మనమే సొంతంగా మార్పులు చేసుకోవచ్చు. శత్రువుల కొత్త రకపు రాడాలను, జామింగ్ సిస్టమ్స్ ను ఎదుర్కోవడానికి సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది సోర్స్ కోడ్ ఉంటేనే సాధ్యం. ఇది మాత్రమే కాదు, స్వదేశీ ఆయుధాల అనుసంధానానికి సోర్స్ కోడ్ ఉండి తీరాల్సిందే. ఉదాహరణకు భారత్ ఒక విదేశీ విమానాన్ని కొంటే అందులో మన దేశం సొంతంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని వాడాలన్నా సోర్స్ కోడ్ యాక్సెస్ తప్పనిసరి. ఒకవేళ సోర్స్ కోడ్ ఇవ్వకుండా కేవలం విమానాలను మాత్రమే అమ్మితే కొన్న దేశానికి చాలా ఇబ్బందులుంటాయి. విమానాన్ని తయారు చేసిన దేశం వద్ద ఆ విమానంపై పరోక్ష నియంత్రణ ఉంటుంది. యుద్ధ సమయంలో మనం ఆ విమానాన్ని వాడాలా వద్దా అనేది కూడా కొన్నిసార్లు సాఫ్ట్వేర్ లాక్ ద్వారా వాళ్లే నిర్ణయించే ప్రమాదం ఉంది. చిన్న సాఫ్ట్వేర్ మార్పు చేయాలన్నా సదరు కంపెనీకి లేదా దేశానికి భారీగా డబ్బు చెల్లించి వారి అనుమతి కోసం వేచి చూడాలి. విమానం ఎక్కడికి వెళ్లింది, ఏ లక్ష్యాలను ఛేదించింది వంటి వివరాలు తయారీ దేశానికి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. విమానం నిర్వహణ అప్గ్రేడ్ల కోసం దశాబ్దాల పాటు సదరు దేశంపైనే ఆధారపడాలి. ఇది రక్షణ బడ్జెట్ పై భారాన్ని పెంచుతుంది. అందుకే భారత్ విదేశీ విమానాల కొనుగోలు ఒప్పందాల్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, సోర్స్ కోడ్ యాక్సెస్ కోసం గట్టిగా పట్టుబడుతుంది. సోర్స్ కోడ్ లేని యుద్ధ విమానం తాళం చెవిలేని కాస్ట్లీ బీరువా లాంటిది. దాన్ని మనం వాడుకోవచ్చు, కానీ లోపల దేనిని మార్చలేం. ఈ లెక్క తెలుసు కాబట్టే మిత్రదేశమే అయినా ఫ్రాన్స్ తో రాఫెల్ డీల్లో సోర్స్ కోడ్ కావాల్సిందేనని డిమాండ్ చేసింది. కానీ ఆ దేశం అందుకు అంగీకరించలేదు. ఫలితంగా 114 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కట్ చేస్తే ఈ డీల్లోకి భారత అసలైన మిత్రదేశం రష్యా ఎంట్రీ ఇచ్చింది. సోర్స్ కోడ్ తో పాటు తమ పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ ఇస్తామని ఆఫర్ చేస్తోంది. తాజాగా అందుకు మోడీ సర్కార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. Su-57 స్టెల్త్ విమానాల అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని రష్యా ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ రోస్బోరోన్ ఎక్స్పోర్ట్ CEO అలెగ్జాండర్ మిఖయేవ్ ఇటీవల వెల్లడించారు. అయితే ఆ దేశాల పేర్లేమిటో ఆయన చెప్పలేదు. కానీ ఇండియా, రష్యాల మధ్య Su-57 కొనుగోలుకు సంబంధించి రహస్య ఒప్పందం కుదిరినట్టు ఇటీవలే మిలిటరీ వాచ్ మ్యాగజైన్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత వాయుసేన యుద్ధ విమానాల కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఈ విమానాల సోర్స్ కోడ్ ను భారత్ తో పంచుకునేందుకు ఫ్రాన్స్ విముఖంగా ఉంది. బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం క్షిపణుల్ని రాఫెల్ తో అనుసంధానం చేయడానికి అవసరమైన మేరకైన కోడ్ ను తమకు అందించాలని భారత్ కోరుతుండగా కనీసం దానికి కూడా ఫ్రాన్స్ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరినా ఇండియాకు ఈ విమానాల సరఫరా ప్రారంభం కావాలంటే మరో 4 ఏళ్లు పడుతుంది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ అమలు పరిధిలో 5వ తరం స్టెల్త్ విమానం లేకపోవడం పెద్ద
లోటుగా మారింది. రాఫెల్ విమానాలు 4.5 తరానివి కావడంతో అవి కొన్న ఆ లోటు పూర్తిగా తీరదు. ఈ నేపథ్యంలో భారత్ 5వ తరం యుద్ధ విమానాల కోసం చూస్తోంది. భారత్ అభివృద్ధి చేస్తున్న 5వ తరం స్టెల్త్ విమానం ఆమ్కా 2035 తర్వాత గానీ అందుబాటులోకి రాదు. అమెరికాకు చెందిన F-35 విమానాల్ని భారత్కు విక్రయించేందుకు తమ సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాదిన్నర కిందట ప్రకటించారు. కానీ వాటి కొనుగోలుకు మన వాయుసేన సుముఖంగా లేదు. F-35లపై ఆసక్తి చూపించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికా వాటి సోర్స్ కోడ్ మనతో ఎంతమాత్రం పంచుకోదు సరికదా, వాటి వినియోగంపై చాలా షరతులు పెడుతుంది. పైగా ఇటీవల యుద్ధ విమానాలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇరాన్ కూడా F-35 ఫైటర్ ని కూల్చేసినట్టు ప్రకటించింది. అన్నింటికి మించి F-35 విమానం ఖరీదు ఖర్చులు అన్నీ ఎక్కువే. అందుకే వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ రష్యా మాత్రం Su-57 పూర్తి సోర్స్ కోడ్ ను భారత్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పెద్ద సంఖ్యలో వాటిని కొంటామంటే మన దేశంలోనే వాటిని తయారు చేసేందుకు కూడా సహకరిస్తామని చెప్పింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్లో రష్యన్ Su-30 MKI యుద్ధ విమానాల్ని భారత్ తయారు చేస్తోంది. ఆ యూనిట్లోనే Su-57లను కూడా తయారు చేయొచ్చని, 2 విమానాల్లో కొన్ని విడిభాగాలు ఉమ్మడిగా ఉన్నాయని రష్యా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే Su-57 ఫైటర్లను కొనేందుకు భారత్ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒకవేళ భారత్ కనుక వాటిని కొనుగోలు చేస్తే స్వదేశీ క్షిపణులతో పాటు దేశీయంగా రూపొందించిన విరూపాక్ష రాడార్ ను కూడా దాంతో అనుసంధానం చేయొచ్చు. ఈ కారణంగానే భారత్ రహస్య ఒప్పందం చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే బహిరంగంగా దీన్ని ప్రకటిస్తే అమెరికా నుంచి సమస్యలు రావచ్చనే కారణంతోనే రహస్యంగా ఉంచినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. నిజానికి జనవరిలో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో భారత్కు సుమారు 40 Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్లు సరఫరా చేస్తామని రష్యా అధికారికంగా ప్రతిపాదించింది. ముఖ్యంగా వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శనలో రష్యా దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్ ను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫర్ తో సహా భారత్ ముందు ఉంచింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా మధ్య ఈ జెట్ల లైసెన్స్ ఉత్పత్తి గురించి చర్చల అడ్వాన్స్డ్ టెక్నికల్ స్టేజ్ లో ఉన్నాయని పలు నివేదికలు చెప్పాయి. కానీ ఒక ఖచ్చితమైన డీల్ కుదిరినట్లు ఇరు దేశాల ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. భారత్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వర్షన్ కంటే మరింత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన Su-57 M1 వేరియంట్ కోసం ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త వర్షన్ రాడార్లకు చిక్కకుండా ఉండే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటుంది. తొలుత 40 ఫైటర్ జెట్లను నేరుగా రష్యా నుండి కొనుగోలు చేసి ఆ తర్వాత వందల సంఖ్యలో భారత్లోనే తయారు చేయబోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మన స్వదేశీ ఫైటర్ జెట్ ఆమ్కా సిద్ధమయ్యేలోపు ఒక తాత్కాలిక పరిష్కారంగా వీటిని తీసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇటీవలే భారత రష్యా మధ్య రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలు ఒకరి సైనిక స్థావరాలు మరొకరు వాడుకోవచ్చు. బహుశా ఈ సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే Su-57 ఫైటర్ జెట్ల డీల్ కూడా చేసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే భారత్ కు 5th జనరేషన్ ఫైటర్ జెట్ లేని లోటు తీరినట్టే. చైనా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టడం కూడా ఖాయం. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.